గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ RGUKT హబ్. ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ట్రిపుల్ అప్లికేషన్ వేసే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి అయితే యూస్ఫుల్ అవుతుంది గైస్. తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీకు డెఫినెట్లీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అవుతుంది గైస్. ఇది ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఇది ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే మీకు వచ్చే డౌట్స్, ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్స్కి ఈ ఆన్సర్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి గైస్. సో మీరు అడిగే ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్ చేయబోతాను. తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడండి గైస్. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు నా యొక్క స్మాల్ రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ RGUKT హబ్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ఛానల్లో నేను యాజ్ ఏ ట్రిపుల్ స్టూడెంట్గా ట్రిపుల్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది గైస్. సో ఈ ఛానల్ అయితే మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇక టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడైతే చూడొచ్చు RGUKT సెట్ 2021 ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. సో ఇది మీరు ఫ్రీక్వెంట్లీగా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి ట్రిపుల్ వాళ్ళైతే ఒక ఆన్సర్స్ యొక్క షీట్ని అయితే మనకు పంపించారు గైస్. సో మీరు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ మీకు ఏ డౌట్స్ అయితే ఉంటాయో నేను ఆ డౌట్స్ని మీకు ఈ వీడియోలో అయితే క్లియర్ చేసేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ షుడ్ ఐ డూ ఇఫ్ ఐ ఫైండ్ ఏ మిస్టేక్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. సో మీరు కనుక అప్లికేషన్ వేసే ప్రాసెస్లో ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఎప్పుడు ఎడిట్ చేసుకోవాలి అన్నదైతే మనం ఫస్ట్ చూస్తాం గైస్. సో 3 days టైం విల్ బి గివెన్ ఫ్రమ్ 9/9/2021 to 11/9/2021 to correct or edit data రిలేటెడ్ టు సెర్టెన్ ఫీల్డ్స్. సో గైస్ మీరు కానీ అప్లికేషన్ వేసే ప్రాసెస్లో ఏమైనా తప్పు చేస్తే ఆ తప్పుని ఎడిట్ చేసుకోవడానికి మీకు 3 days టైం అయితే ఇస్తారు గైస్. సో ఆ 3 days టైం ఏంటి అంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 9th 2021 అంటే సెప్టెంబర్ 9th నుంచి సెప్టెంబర్ 11th వరకు అయితే టైం అయితే ఉంటుంది. 3 days టైం. ఈ 3 daysలో అయితే మీరు చేసిన తప్పునైతే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఈజ్ అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్ మ్యాండేటరీ డ్యూరింగ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. సో అప్లికేషన్ వేసే ప్రాసెస్లో మీరు అన్ని సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయడం మ్యాండేటరీయా? ఈ డౌట్ కూడా అందరికీ ఉన్నది. అందరూ మన వీడియోస్కి అయితే కమెంట్ చేస్తున్నారు. సో ఇదైతే మీరు తెలుసుకోవాలి. Uploading of SSC or equivalent examination hall ticket or grade sheet or marks memo or pass certificate is mandatory. So guys మీరు మ్యాండేటరీగా తప్పకుండా అప్లోడ్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్ ఏంటి అంటే SSC ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ మీకు ఇవ్వలేదు కాబట్టి గ్రేడ్ షీట్ లేదా మార్క్స్ మెమో ఆర్ పాస్ సర్టిఫికేట్ ఇదైతే మ్యాండేటరీగా తప్పకుండా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ అప్లోడింగ్ ఆఫ్ రిమైనింగ్ ఆల్ సర్టిఫికేట్స్ ఈజ్ ఆప్షనల్. హౌవెవర్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ ఆల్ ద సర్టిఫికేట్స్ ఇన్ హ్యాండ్ బై ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. సో గైస్ మీరు హాల్ టికెట్ని, గ్రేడ్ షీట్ని, మార్క్స్ మెమోని ఆర్ పాస్ సర్టిఫికేట్ని వీటిలో ఏదైనా ఒకటి అప్లోడ్ చేయాలి మ్యాండేటరీగా. రిమైనింగ్ సర్టిఫికేట్స్ మనకి ట్రిపుల్ వాళ్ళు మెన్షన్ చేసినటువంటి రిమైనింగ్ సర్టిఫికేట్స్ అన్నది ఆప్షనల్గా అయితే తీసుకోవచ్చు అప్లికేషన్ వేసే ప్రాసెస్లో. బట్ మీకు సీట్ వచ్చిన తర్వాత మీకు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మీ దగ్గర అయితే ఈ సర్టిఫికేట్స్ అన్నది మ్యాండేటరీగా అయితే ఉండాలి. జస్ట్ అప్లికేషన్ వేసే ప్రాసెస్లో మాత్రం మీరు వీటిని ఆప్షనల్గా తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ప్లీజ్ నోట్ దట్ ఇఫ్ ఎనీ సర్టిఫికేట్ ఈస్ నాట్ అప్లోడెడ్ డ్యూరింగ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇట్ విల్ బి షోన్ యాజ్ నో అండర్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. మీరు కానీ అప్లికేషన్ వేసే ప్రాసెస్లో ఏదైనా సర్టిఫికేట్స్ని మీరు ఆప్షనల్గా తీసుకుంటే అక్కడ ఏం చూపిస్తుంది అంటే మీరు అప్లోడ్ చేయని సర్టిఫికేట్స్కి అప్లోడ్ చేయలేదు, నో అండర్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని అయితే చూపించడం జరుగుతుంది. సో గైస్ ఇది 2 క్వశ్చన్స్. ఇది మీకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. అండ్ థర్డ్ డౌట్ ఏంటి అంటే వైల్ మేకింగ్ ద ఫీజ్ త్రూ పేమెంట్ గేట్వే, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, UPI amount has been deducted from my account but in the website shown as payment not successful. What do I do? సో గైస్ ఇదైతే మీరు ఓన్గా అప్లికేషన్ వేసి ఈ చిన్న ఇటువంటి ప్రాబ్లం వస్తే మీరైతే ఇదైతే యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏం చెప్తున్నామంటే మీరైతే నెట్ షాప్కి వెళ్ళి అయితే అప్లికేషన్ వేసుకోండి, అక్కడైతే మీకు ఎటువంటి తప్పు లేకుండా కరెక్ట్గా అయితే అప్లికేషన్ అయితే కంప్లీట్ చేస్తారని అయితే చెప్తున్నాం. ఇన్ కేస్ మీరు కనుక ఎవరైనా అప్లికేషన్ వేసే ప్రాసెస్లో మీకు కానీ అమౌంట్ అనేది కట్ అయిపోయి అక్కడ మనకి వెబ్సైట్లో మీరు అమౌంట్ పే చేయనట్లు కానీ చూపిస్తుంటే మీరేం చేయాలి? If the amount is successful, the candidate will get an SMS containing payment transaction ID, payment referred ID to the mobile number given in the application form. సో గైస్ ఏంటంటే మీరు అప్లికేషన్ వేసిన తర్వాత మీరు ఫీజు పే చేసిన తర్వాత మీకు అక్కడ అమౌంట్ సక్సెస్ఫుల్గా పే అయినట్లయితే మీకు ఒక ట్రాన్సాక్షన్ ఐడి అనేది అయితే వస్తుంది SMS రూపంలో. ఇది నార్మల్గా అందరికీ వచ్చేది. ఇన్ కేస్ ఇఫ్ ద అమౌంట్ ఈస్ డిడక్టెడ్ ఫ్రమ్ యువర్ అకౌంట్ అండ్ స్టేటస్ షోన్ యాజ్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ద వెబ్సైట్, దట్ అమౌంట్ విల్ బి రీఫండెడ్ టు ద సేమ్ అకౌంట్ ఇన్ 7 working days. You are advised to pay the fees again and proceed to fill the application form. So guys in case
మీకు కానీ మీ అకౌంట్లో మీరు అప్లికేషన్ వేసే ప్రాసెస్లో అమౌంట్ కట్ అయిపోయిన తర్వాత మీకు కానీ ఆ వెబ్సైట్లో అప్లికేషన్ వెబ్సైట్లో ఇంకా అమౌంట్ పే చేయలేదు అని కానీ చూపిస్తున్నట్లయితే మీరైతే కంగారు పడక్కర్లేదు. మీరు పే చేసినటువంటి అమౌంట్, మీరు కట్ అయిపోయినటువంటి అమౌంట్ అనేది మీకు 7 వర్కింగ్ డేస్లో మళ్ళీ అదే అకౌంట్లోకి అయితే పడుతుంది. బట్ మీరైతే అగైన్ ఆ అమౌంట్ని పే చేసి కొత్తగా అమౌంట్ని అయితే అప్లికేషన్కి పే చేసి ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది గైస్. If SMS is not received and amount is detected from your account, please contact help desk to know the status. In case మీకు అమౌంట్ అనేది కట్ అయిపోయి మీకు SMS అనేది కానీ రాకపోతే మీరు హెల్ప్ డెస్క్ నెంబర్స్ అయితే ఇచ్చారు, కాంటాక్ట్ నెంబర్స్ రిలేటివ్ వాళ్ళు. సో హెల్ప్ డెస్క్ నెంబర్స్కి కాల్ చేసి, టైమింగ్ అయితే ఉంటుంది మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 ఐ థింక్. సో ఈ టైం పీరియడ్లో అయితే మీరు కాల్ చేసి మీరైతే అడగాల్సి ఉంటుంది గైస్. దేర్ మే బి సమ్ పాసిబిలిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్. సో గైస్ సమ్ ప్రాబ్లమ్స్ అయితే అక్కడ అవ్వచ్చు మీరు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కానీ వస్తే మీరు ఎలా అయితే మీరైతే చేయండి, ప్రాబ్లమ్ అనేది క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ సీట్స్ ఫర్ లోకల్ అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. సో గైస్ ఇది కూడా ప్రతి ఒక్క స్టూడెంట్స్కి వచ్చే డౌట్ ఇది. లోకల్ కేటగిరీ వాళ్ళకి ఎంత పర్సెంట్ సీట్స్ ఇస్తారు అండ్ నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళకి ఎంత పర్సెంట్ సీట్స్ ఇస్తారు. 15% ఆఫ్ సీట్స్ విల్ బి అలోకేటెడ్ టు నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఓపెన్ మెరిట్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఏపీ ప్లస్ తెలంగాణ. సో ఓపెన్ మెరిట్ స్టూడెంట్స్ ప్లస్ ఏపీ ప్లస్ తెలంగాణ వాళ్ళకి నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళకి 15% ఆఫ్ సీట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ 85% సీట్స్ విల్ బి అలోకేటెడ్ టు ద లోకల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఏపీ స్టూడెంట్స్. 85% లోకల్ కేటగిరీ స్టూడెంట్స్కి, ఏపీ స్టూడెంట్స్కి మాత్రమే 85% అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇది గైస్ మీకు మీ డౌట్కి ఇది ఆన్సర్ ఇది. దెన్ 5th క్వశ్చన్ ఈజ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ. చాలా మంది స్టూడెంట్స్కి వచ్చే డౌట్ ఇది కూడా. రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా మనం అప్లోడ్ చేయాలా లేదా మనం ఆప్షనల్గా తీసుకోవచ్చా అనేది అయితే మనకి ప్రతి ఒక్క స్టూడెంట్ అడుగుతున్నటువంటి డౌట్ ఇది. సో మీ డౌట్కి ఈ యొక్క ఆన్సర్ ఏంటి అంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. 4th క్లాస్ to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ ఎనఫ్. సో గైస్ మీకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదు, తప్పనిసరి అయితే కాదు. సో మీకు 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. 4th క్లాస్ నుండి 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది గైస్. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో నెక్స్ట్ ఏంటంటే సిలబస్ ఫర్ సెట్ 2021. ఇప్పటికి కూడా కొంతమంది స్టూడెంట్స్కి డౌట్ ఏంటి అంటే మనకి రెడ్యూస్డ్ సిలబస్ ఉందా లేదంటే డిలీటెడ్ సిలబస్ కూడా కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అయితే ఉంటుందని అయితే అందరూ డౌట్ పడుతున్నారు. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ద ఆర్జీవికేటీ సెట్ విల్ బి బేస్డ్ ఆన్ ద 10th క్లాస్ రెడ్యూస్డ్ సిలబస్ ఫర్ ద ఇయర్ 2020-21 ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈజ్ ప్రెస్క్రైబ్డ్ బై. సో గైస్ ఇది మీకు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రెడ్యూస్డ్ సిలబస్ మీద మాత్రమే కండక్ట్ చేస్తారు. సో మీరు రెడ్యూస్డ్ సిలబస్ మాత్రమే ప్రిపేర్ అయితే సరిపోతుంది గైస్. అండ్ 7th క్వశ్చన్ ఏంటంటే స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ. సో స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది గైస్. సో ఆ వీడియోని చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి అయితే ఆ వీడియోని చూడండి. సో ఇక్కడ కూడా మీకు అయితే స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రీవియస్ వీడియోలో ఇంకా చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, అందుకోసం చెప్తున్నాను. సో స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ అంటే ఏంటి, త్రిబుల్ సీట్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ మనం ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు అనుకుంటారు గైస్. బట్ ఏంటి అంటే త్రిబుల్ వాళ్ళకి మనం ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫీజు అన్నది మనం పే చేయము, గవర్నమెంట్ అనేది స్కాలర్షిప్ రూపంలో త్రిబుల్ వాళ్ళకి అయితే పే చేస్తుంది. బట్ స్కాలర్షిప్ మనకి రావాలి అంటే మనకి కొన్ని కండిషన్స్ అయితే మనం సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. ఆ కండిషన్స్ ఏంటి అనేది అయితే మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో అయితే చూడండి గైస్. ఇన్ కేస్ మీరు కానీ ఆ స్కాలర్షిప్ కండిషన్స్ కానీ సాటిస్ఫై చేయకపోతే, మీరు ఎలిజిబుల్ కాకపోతే, మీకు త్రిబుల్ సీట్ వచ్చినా కానీ మీరే పే చేయాల్సి ఉంటుంది. అది ఇంటర్కి PUCకి 50,000, ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత 70,000 అలా అయితే ఉంటుంది ఫీజు. సో మీరైతే ఒకసారి మీరు ఆ వీడియోని చూడండి, మీకైతే తెలుస్తుంది మీరు త్రిబుల్ సీట్ వచ్చిన తర్వాత స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ అవుతారా లేదా అని మీరు తప్పకుండా అయితే తెలుసుకోవాలి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినటువంటి వీడియోని అయితే మీరైతే స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ వీడియోని అయితే చూడండి గైస్. సో ఇది ఇవాళ మీకు ఇచ్చినటువంటి అప్డేట్ గైస్. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా మీకైతే డెఫినెట్లీ 100% యూస్ఫుల్ అయ్యి ఉంటుంది గైస్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. సో తప్పకుండా ఆర్జీవికేటీ హబ్ అని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకైతే సపోర్ట్ చేయండి. ఫర్దర్గా మేము మీకు మరెన్నో అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాం గైస్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, బై బై.